నుంచి నా బ్యూటిఫుల్ 3 ladies స్టాండ్ అప్ 1 2 3 రండ్రా హే సరాసరి పచ్చి ఎంతపడి తెగబడుతూ రచ్చి నిజానా ఘన ఘన కూల్చే ఈ రోజు నేను ఇస్తున్న టాపిక్ ద్వేషం. చూడు శ్రీముఖి, శరణం అంటే రక్ష, ద్వేషం అంటే కక్ష. మిత్రులారా, దొరికిందని తరుముదాం, దొరకని దాన్ని తురుముదాం. ఏది ఏమైనా ద్వేషం మీసం తిప్పుదాం. అయినా శ్రీముఖి సమయం లేదు మిత్రమా. శరణమా ద్వేషమా? గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. ద్వేషించాలంటే కావాల్సింది మీసం కాదరా, రోషం. టన్నుమంది మా అమ్మాయిల దగ్గర ఏమంటారు అమ్మాయిలు? ఇప్పుడు మా పొట్టిగున్న డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్తాడు. వాడి గల్లీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరుంది. ఏంటి శ్రీముఖి ద్వేషం? ద్వేషం గురించి నువ్వు మాడుతున్నావా? అదేమైనా పుట్టుమచ్చ, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి. నీకు ముచ్చట చెప్తా విను. కళ్ళు మూసుకొని కలేది కన, కళ్ళతో అభినయించేది కళ. చిన్నారి పొన్నారి చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నవరు కొట్టారయ్యా. నాకు ముచ్చట చెప్తాను మధ్యలోకి లాపిస్తే బాగా తిక్కలేస్తుంది. ముచ్చట ఇప్పుడు పూర్తి చేయరా. ఏంటి ద్వేషమా? ద్వేషం గురించి నువ్వు మాడుతున్నావా? అదేనా పుట్టుమచ్చ, ఎక్కడ పడితే అక్కడ ఉండనీక. నీకు ముచ్చట చెప్తా విను. కళ్ళు మూసుకొని కలేది కన, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతూ కనేది కళ. ఇప్పుడు నా రాములమ్మ చెప్తుంది, విని నేర్చుకోండి. కమాన్ రాములమ్మ, స్టార్ట్ అప్. ఒరేయ్, అమ్మ కడుపులో ఒడిలో నుంచి వచ్చిన పద్మ వ్యూహం ఎలా ఎలా చెప్తావు? చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం చినబోకుమా. ఇప్పుడు 1 more take. ఇప్పుడు చెప్తుందా రాములమ్మ. ఒరేయ్, అమ్మ కడుపు ఒడిలో నుంచి వచ్చిన పద్మ వ్యూహం ఎలా తాకట్టు అడ్డుకోవాలో తెలిసిన అభిమన్యుడి చెల్లెల్ని రా నేను. బయట ఈ ముచ్చట బయట గుడి బయట చెవులో పువ్వులు పెట్టు. ఏదేమైనా పూర్తి చేస్తావు. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నేను నీకు పవర్ ఇస్తా, చేయి పట్టుకో. పట్టుకో చేయి పట్టుకో. నీకు పవర్ ఆగేమో ఉందిరా. అమ్మా ఏంటమ్మా చీటింగ్? రాసుకొని వచ్చిన ఎలా వస్తుంది తెలుసా? నీకు ముచ్చట చెప్తావు. మీ వాడు ముచ్చట చెప్తాను సగంలోకి లాపేసి. కనీసం రాసుకొని రాలేదమ్మా మీలాగా. ఇప్పుడు మా వాళ్ళు వేస్తాడు చూడు. చూడు శ్రీముఖి, నువ్వు వీడికి రావాలంటే దేవుని ఆజ్ఞ కావాలేమో. నువ్వు వీడికి వెళ్ళాలంటే నా పర్మిషన్ కావాలి. తీసుకుంటాను. నేను అప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నావు. అవునా? నీ చూసే చూపులు, నీ నవ్వు చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వు చాలా తప్పుగా చేస్తున్నావు. తెలిసిపోయిందా? నువ్వు చాలా తప్పుగా చేస్తున్నావు. డైలాగ్ నువ్వు చూస్తున్నావు, నువ్వు చాలా తప్పుగా చూస్తున్నావు. నవ్వు దిగిరా, ద్వేషం రా. డైలాగ్ రెడీ. చూడు శ్రీముఖి, నువ్వు వీడికి రావాలంటే దేవుని ఆజ్ఞతో వచ్చావు, కానీ ఇక్కడికి వెళ్ళాలంటే నువ్వు నా పర్మిషన్ తో వెళ్ళాలి. తీసుకుంటాను. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. చూడు, నీ నవ్వులు, నువ్వు మాటలు చాలా తేడాగా ఉన్నాయి. ఇది చాలా తప్పు. ఓకే, నేను ప్రేమిస్తే అమ్మాయిలు కూడా పడతారు. అయ్యో, కానీ ప్రేమించడం మనకు రాదు. అబ్బా, దబంగ్ దబంగ్. నాన్న అయిపోయిందా? ట్రాక్ వేసుకోండి. ఇప్పుడు చూడు నా రాములమ్మ చెప్తుంది. కమాన్ రాములమ్మ. ఒరే రవి, ఆడవాళ్ళ కన్నులో కన్నీరు తెప్పిస్తే ఫ్యూచర్ లో నీకు తాగడానికి కన్నీరు కాదు నీరు కూడా ఉండదు. నువ్వు మంచివాడివి అయితే నన్ను పేరు పెట్టి పిలువు. నీకు సంస్కారం ఉంటే ఏ సీతానో గీతానో అని పేరు పెట్టి పిలువు. అదే నువ్వు ఆడపిల్లల్ని ఏడిపిస్తా అని ఏడిపిస్తే గుండు సూది దూత్సకు కలల గొంతు నులిమి మన్నులో కూర్చకు. ఒరే రవి అని స్టార్ట్ చేసి ఏదో ఊహించుకున్నా. కమాన్ అన్న, సెకండ్ టేక్ యాక్షన్. ఒరే రవి,
ఆడపిల్లల కళ్ళలో కన్నీరు తెప్పిస్తే ఫ్యూచర్ నీకు తాగడానికి నీరు కూడా ఉండదు. నువ్వు మంచి ఆడవైతే నన్ను పేరు పెట్టి పిలువు. నీకు సంస్కారం ఉంటే సీతానో గీతానో అని పెట్టి పిలువు. నీకు నేను అక్కనో చెల్లెనని పిలువు. అంతేగాని ఆడపిల్లల్ని ఏడిపిస్తా అంటే నేను తట్టుకోలేను. అంత ఎగరకరా, నీవి 2 దొబ్బినాయి, నావు 2 దొబ్బినాయి. అక్కడ మన పొలంలో మొలకలు రాకపోతే సంతోషం కాదు, అవతల పొలంలో పొలకలు రాకపోతే ఇప్పుడు నీ మొలక చూద్దాం. లేరా మొలక? అరే సింగిల్ టేక్. స్టార్టింగ్ గుర్తొస్తలేదంట. సెకండ్ డైలాగ్ గుర్తుందా? అది చెప్పరా, ఫస్ట్ తర్వాత గుర్తు చేసుకుందాం. రెడీ యాక్షన్. వస్తాయి. నేను చేయి జాపినప్పుడే చేయి పట్టుకోవాలి. చలువు ఇచ్చిన అని చెప్పి సంకర్ వచ్చి కూర్చుంటే మీ చుట్టాలకి చూడడానికి సెల్టెన్ కూడా ఉండదు. ఫైనల్ గా చెప్తున్నా, నాకు ఉన్న దేశంలో నాకు చాలా క్లారిటీగా ఉంది. దాన్ని ఎవడన్నా గెలికిండి అనుకో. నైస్ మీటింగ్ యూ. ఒక్కసారి చేయితో చెప్పడమ్మా. ఆడ నుంచి కూర్చొని ఏం చేస్తారు అప్పటి నుంచి? లైట్స్ కెమెరా యాక్షన్. నీతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకురా? చైనా ఫోన్, జియో సిమ్ ఉంటే చాలు. ఎంతమంది వస్తారో రండి. సుభాష్ చంద్రబోస్ కి డేట్ లేదు. ఈ శ్రీముఖి అక్క చెల్లికి ద్వేషాన్ని దాహంలో మునిగిన చివురుకు చల్లని తరచై అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోమలా, మీ అక్క నేర్పిస్తుంది, నేర్చుకో. నీతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకురా? చైనా ఫోన్, జియో సిమ్ ఉంటే చాలు రండి రా. ఎంతమంది వస్తారో? సుభాష్ చంద్రబోస్ కి డేట్ లేదు. ఈ శ్రీముఖి అక్క చెల్లికి ద్వేషాన్ని ద్వేషించే ఆప్షన్ లేదు. ఎవరైనా ఉండుంటే పై నుంచి మావాడు చెప్తాడు డైలాగ్ అంటే ఇదా అని అనిపిస్తాడు. మా నాన్న ఇల్లు కట్టింది పునదిరాల మీద కాదు, మీలాంటి చాలా వాళ్ళ మంది సమాధిరాల మీద. అసలు మా నాన్నకే అంత ద్వేషం ఉంటే ఆయన రక్తం పంచుకొని పుట్టాను, నాకెంత ద్వేషం ఉండాలి? నీకు చెప్తా విను. కొందరి స్కాన్ చేస్తే వాళ్ళ ద్వేషం తెలుస్తుంది, కొందరి ఎక్స్రేలో తెలుస్తుంది, కానీ నా ద్వేషం హిస్టరీలో తెలుస్తుంది. అది డైలాగ్ అంటే. రాములమ్మ ఇజ్జత్ దియకు. ఒరే చందమామ కథలు చెప్పడానికి చిన్న పిల్లని అనుకుంటున్నావారా? బ్లడీ ఫూల్. ఎవరు అనుకుంటున్నావురా? ఇక్కడ అమ్మాయిలు, తెలుగు వాణి, తెలుగు జాతి, తెలుగు వేడి. ఎవరితో పెట్టుకుంటున్నావురా? ఆడవాళ్లతో. మమ్మల్ని మాతో పెట్టుకు. చిన్నోడా రే ఈడొకడు. వస్తాయి. నువ్వు పులి, ఎవడో నిన్ను పులి అన్నంత మాత్రం నువ్వు పులి అయిపోవు. నా పంజా దెబ్బ చూసావనుకో మళ్ళీ లొవ్వవు కూడా. అది కాక నేను కాన్ఫిడెన్స్ తో ఎవరైనా డిస్టర్బ్ చేయాలని అనుకుంటే వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న పెరట్లో మొక్క కూడా, వాళ్ళ ఇంటి ముంగట ఉన్న కుక్క కూడా, కాంపౌండ్ లో ఉన్న కుక్క కూడా భయపడాల్సిందే, డిస్టర్బ్ కావాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వస్తారా? ఒరే రవి, మట్టిని నమ్ముకుంటే ఎంత చిన్నవాడైనా పైకి ఎదుగుతాడు. అదే మట్టిని అమ్ముకుంటే ఎంత పెద్దవాడైనా పైకి పోతాడు. అలాగే ప్రేమని నమ్ముకుంటే ఎంత చిన్నవాడైనా పైకి ఎదుగుతాడు. అలాగే ద్వేషం నమ్ముకుంటే ఇలాంటి ఎంతో మంది పైకి పోతారు. అది తెలుసుకో రవి. ఎవరు డిస్టర్బ్ చేసినా సింగిల్ టేక్ చెప్పరా ప్లీజ్ రా. బి ఎ గుడ్ బాయ్. వస్తాయి. నేను చేయి చాపినప్పుడే సెకండ్. చేయి చాపినప్పుడే సెకండ్. ఇప్పుడు ఈ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, నా డైలాగ్ చెప్పు. వద్దు, నేను ఇయ్య. నా మొలకల్ని నేనే చంపుకుంటా. ఓకే, అక్కడ రైతు అక్కలేసి చదువుకున్నావు అక్క? చదువుకునే ఉంటలే.
చెప్పు నాన్న. రే ఒకరి దగ్గరికి రావాలంటే వారి చుట్టూ ఉన్న వాళ్ళైనా వారు నిద్రపోయేటప్పుడు వారి కళ కూడా నా కంట్రోల్లోకి రావాల్సిందే. ద్వేషాన్ని అరగంటలో మాన్పించేస్తా. దాని నీకు పర్మిషన్ ఇస్తున్నా, చూసుకుంటే చెప్పు. సగమే రాసిన సగమే